ధ్రువుడు కాదు సారీ పృథు చక్రవర్తి గురించి. నిన్న మనం పృథువు గురించి కొంచెం చెప్పుకున్నామండి. ఈ రోజు ఇంకొన్ని విశేషాలు చెప్పుకొని మళ్ళీ ప్రాచ్య శక్తుల గురించి తర్వాత చదువుకున్నాము. ఇప్పుడు ఋషులు ఏం చేసినారంటే వేణుడి శరీరంలో నుంచి శరీరాన్ని మధించినారండి. అందులో నుంచి తామస శక్తి చేరిందనమాట. అది నిషాదుడి రూపంలో బయటకు వచ్చిందండి. నల్లగా పొట్టిగా ఉన్న ఒక వ్యక్తి వేణుడి శరీరంలో నుంచి బయటకు వచ్చినాడు. ఎవరతను అంటే నిషాదుడు అంటారు. అంటే అతను వస్తూనే నేను ఏం చేయాలని అడుగుతున్నాడట. అతన్ని కూర్చోబెట్టారట. కాసేపు కూర్చోబెట్టిన తర్వాత నువ్వు అడవిలోకి వెళ్ళిపోమని పంపించేసినారు ఋషులు. అది పాపం ఆ రూపంలో వచ్చింది అని భాగవతం చెప్తుంది అనమాట. ఇంకొక రాజస శక్తి ఉండేదట వేణుడిలో, అది పైకి వెళ్ళిపోయింది. సాత్విక శక్తి ఏదైతే ఉందో అది పృథువు రూపంలో బయటకు వచ్చింది. అంటే ప్రతి ఒక్కరిలో కూడా ఈ 3 గుణాలు మనలో కూడా ఉంటాయి: సాత్విక, రాజస, తామస. ఈ సాత్విక శక్తి నుంచి ఆవిర్భవించిన వాడే పృథువు రూపంలో ఉన్న పృథు మహారాజు. తామసము నిషాదుడి రూపంలో, రాజస శక్తి పైకి వెళ్ళిపోయింది. అంటే మరి యజ్ఞం నుంచి పుంసవన ప్రసాదం స్వీకరించి పుట్టిన సంతతి వేణుడు లాంటి దుష్టుడు ఎందుకు అని మనం చెప్పుకున్నాం. అంగరాజుకున్న వరము, అతని భార్య అయిన సునీతకు ఉన్న శాపము, ఈ రెండిటిని సముడైన భగవంతుడు ఎట్లా సెట్ చేసినాడు. మొదట ఈ వేణుడి రూపంలో కుమారుడై ఆమె యొక్క పొరపాటుకు శిక్ష పడింది. కానీ అంగరాజు తపస్సు, అంగరాజుకు ఇచ్చిన వరము వల్ల పృథు మహారాజు జన్మించినాడు. ఎందుకు వచ్చింది ఇట్లా? పోనీ ఒకవేళ అట్లా వచ్చినా మరి సర్దుకోవచ్చు కదా అంటే, మృత్యువు అనే ఒక అసురుడి స్వభావంతో, అంటే అసురుడి కూతురుని పెళ్లి చేసుకున్నాడు అంగరాజు. మాతా మహుడు ఎవరికి? వేణుడికి తాత. పుట్టినాక కూడా వీడు ఏం చేసినాడు? తాత దగ్గర పెరిగాడట ఎక్కువ కాలం. మాతా మహు మనువ్రత అంటారు. అంటే ఆ అసుర స్వభావం వాడికి వచ్చేసింది. ఇక్కడ జీన్స్ అనేటివి ఎట్లా ప్లే చేస్తాయి అనేది ఒకటి మనం తెలుసుకోవాల్సిన విషయం. సావిత్రి గారు ఉన్నారా? భవానీ గారు. కాబట్టి అట్లా వచ్చిన ఆ జీన్స్ థియరీ గురించి వారు చెప్తారు. ఈ పృథువు వచ్చినాడు, అందరూ పొగిడినారండి. వందిమాగదులు అందరూ వాళ్ళని పొగడొద్దని చెప్పాడు. ఇలా పొగడకూడదు, అక్షరాలన్నీ పరమాత్మని స్తుతించడానికి ఉన్నాయి. నా గురించి మీకేం తెలుసని మీరు నన్ను కీర్తిస్తున్నారు. ఇప్పుడు ఇంకా సింహాసనాన్ని అధిరోహించినాను. నేను ఏమి గొప్ప పనులు చేయలేదు. బయటికి రాని నా గుణాలను కూడా మీరు నన్ను స్తుతిస్తున్నారు. దానికి ఆధారం ఏముంది? అలా చేయకూడదని చెప్తాడండి. చక్కగా అందరూ మంచి అంటే ఆయన ప్రజాపాలనకు ఉపయోగపడే మంచి బహుమతులన్నీ తెచ్చిచ్చినారు. దేవతలు కూడా వచ్చినారు, అందరూ ఇచ్చినారు. వెంటనే ప్రజలంతా చెప్పారట, ఆకలి బాధలు తట్టుకోలేకుండా ఉన్నాను. ఇంతగా ఈ అభిషిక్తుడు అయ్యాడు. వెంటనే ప్రజలు చెప్తారనమాట, మేము ఆహార ధాన్యాలు లేక ఇబ్బంది పడుతున్నాం, మా కష్టాన్ని తీర్చమని. ఈయన ఏం చేసినాడు? వెంటనే, అంటే అందరికీ అన్ని ఇవ్వాల్సినది భూదేవి. ఆ భూమి పట్ల కోపగించుకొని వెళ్ళాడనమాట ఆమెను శిక్షించడానికని. ఆమె ఏం చేసింది? పృథు మహారాజు దండిస్తాడని గోరూపంలో పరిగెత్తుతూ ఉందట. ఈయన వెంబడించినాడు. చాలా చాలా చోట్ల అట్లాగే ఆమె తప్పించుకొని వెళ్ళిందట. ఈయన వదిలిపెట్టలేదు. ఆఖరికి ఎదురుగా సరెండర్ అయిందనమాట. అప్పుడు చెప్తుంది, నువ్వు అందరికి నువ్వందరికి అన్ని ఇవ్వాలి. నీకు స్వాహ చెప్తూ యజ్ఞాలలో నీవు యజ్ఞ భాగాన్ని స్వీకరిస్తావు, నీకు ఒక భాగం ఇస్తారు. నీ పనేమి అందరికీ అన్ని ఇవ్వాలి, కానీ నువ్వు ఏది ఇవ్వకుండా నా ప్రజలను ఆకలి బాధతో ఎలా పెడతావు, కాబట్టి నేను శిక్షిస్తాను. ఇప్పుడు భూమాత చెప్తుంది, వేణుడి దురాగతాల వల్ల ధర్మం అనేది లేదు లోకంలో. యజ్ఞయాగాది క్రతువులు జరగలేదు. తర్వాత దుష్టులంతా చేరుకున్నారు. కాబట్టి నేను ఆ సంపదనంతా నాలోనే పెట్టేసుకున్నాను. ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడే నేను
వెలుపలికి వస్తాను, అంటే నా యొక్క శక్తిని బయటకు చూపిస్తాను. అట్లా ధర్మం లేకుండా అయిపోయింది కాబట్టి నేను అన్ని నా లోపలే ఉన్నాయి, బయటికి లేదు. నీకేమి కావాలో అది తీసుకోమని చెప్తుందండి. ఆ విషయము భాగవతంలో చాలా చక్కగా వస్తుంది. అందరినీ పిలుస్తారండి. ఎవరెవరు ఏ కేటగిరీలో, అంటే మనం విభూతి యోగం భగవద్గీతలో ఎన్ని రకాలుగా చూస్తామో వాళ్ళందరూ ఇక్కడ వస్తారు. వచ్చి వాళ్ళలో విశేషుడైన వాళ్ళు వచ్చి వాళ్ళకి కావలసినవన్నీ కూడా తీసుకుంటారు. ఎట్లా తీసుకుంటారు అంటే, వచ్చినారా అండి సావిత్రి గారు? ఒకసారి చెక్ చేయండి. తెలుసుకోలేదు మేడం. మరి మీరు సీనియర్ సాధకురాలండి, చాలా చాలా విషయాల్లో మనల్ని గైడ్ చేయగలరు. అలాంటి వారు ఈరోజు ఈ జీన్స్ థియరీ గురించి చెప్తారు, విందామా? జయగురుదత్త, ఇది చెప్పుకోకూడదు కానీ ఇది టీచర్ గారు చెప్పినంత ఇదిగా నేను చెప్పలేను. నా ఆలోచన వచ్చిందంతే. దీని గురించి సైన్స్ గురించి కానీ దాని గురించి కానీ తెలియదు. కానీ ఏదైనా ఒక పని చేసినప్పుడు దీని యొక్క ఎందుకు ఇలాంటి పని జరిగింది, ఇక్కడ ఎందుకు ఇలాంటిది ఏర్పడింది అనేది ప్రతి వాళ్ళల్లో ఉంటుంది. అలా ఈ పృథు చక్రవర్తి గురించి చదువుతూ ఉంటే, ఈయన ధ్రువుడి యొక్క మనవడు, ముని మనవడు. ఈ ధ్రువుడు సామాన్యుడు కాడు. ఇతను చాలా చిన్నతనం నుంచి వచ్చాడు. అలాంటి వాడికి ఏదో చెప్తారు చూసారా, మంచివాడికి మంచివాడే వచ్చినట్టుగా గొప్ప చక్రవర్తి పుట్టాడు. అతని కొడుకు కూడా చాలా గొప్ప శక్తిమంతుడు. మరి ఇతనికి ఇలాంటి పిల్లవాడు దుష్టుడు ఎలా పుట్టాడు, దీనికి కారణం ఏమిటి, ఎందుకు అనేది కొంచెం నాకు ఆలోచన కలిగింది. అయితే ఈయన ధ్రువుడి ఈ వేణుడు తండ్రి, అంటే పృథువు యొక్క తండ్రి, తాతగారు గురించి చెప్పుకుంటున్నాం మనము. ఈయన పేరు అంగరాజు. అంగరాజుకి బిడ్డలు లేనప్పుడు పిల్లల కోసం ఆయన హోమం చేశాడు. మనకి పుత్రకామేష్టి చేస్తే దశరథ మహారాజులు ఎలా పుట్టారు, అలాగే అంతకు ముందే జరిగిన విషయం ఇది. రాముడి కంటే ముందే విషయం. వీళ్ళు కూడా అన్ని చక్కగా హోమం చేశారు. ఆ హోమంలో వీరికి పాయసాన్నం కూడా వచ్చి అది తీసుకునే ఆయన భార్య అయినటువంటి సునీత తినదు. కానీ వీటికి దుర్మార్గుడైన పిల్లవాడు అధర్మాంశంతో పుట్టాడు. ధర్మాత్ముడికి అధర్ముడు ఎందుకు పుట్టాడు, కొంచెమైనా దాంట్లో ఉండాలి కదా అనుకుంటే, ఈ తల్లి యొక్క తండ్రి మంచి అధర్ముడు. ఇతని పేరు మృత్యువు. అందువల్ల ఇది మాతామహుడైన మృత్యువుకి ఇతను తోడయ్యాడు. అంటే ఇది నేను మామూలుగా మనం ఒక దీంట్లో చెప్పుకున్నాను, క్లాస్లో చెప్పుకున్నట్టు కాదు. మా ఇంట్లో నేను ఆలోచించిన విషయం ఏంటంటే, మా పిల్లలు వేద పాఠశాలకు వెళ్ళారు. మా మనవరాలు సాంప్రదాయ పాఠశాలకు వెళితే వాళ్ళు అందులో అప్లికేషన్లు ఫిల్అప్ చేసేటప్పుడు తల్లిదండ్రులవి అంటే అమ్మమ్మవి, తాతయ్యవి, అంటే మా అమ్మాయి యొక్క అమ్మమ్మ తాతయ్య, అంటే మా అమ్మగారు నాన్నగారు. ఆ తర్వాత నన్ను క్వశ్చన్ చేశారు, మీ అమ్మగారు మా అమ్మగారు వంశము, ఆ తర్వాత మా నాన్నగారు వంశం, వాళ్ళ పేర్లు ఏంటి, వాళ్ళ గోత్రాలు ఏంటి అని అడిగారండి. అడిగితే నేను ఆలోచనలో పడ్డాను, ఎందుకు ఇలా అడిగారు అని చెప్పి. తెలియలేదు ఎందుకు అడిగారో, నాకు అర్థం కాలేదు. సరేలే ఏదో ఫార్మాలిటీగా నూరుకున్నాను. కానీ ఇది చదివేటప్పుడు నాకు దాని గురించి అవగాహన కొద్దిగా ఆలోచన చేస్తే ఏంటంటే, జీన్స్ అనేవి ఇటు 7 తరాల నుంచి మనకు సంక్రమిస్తాయని చెప్తూ ఉంటారు. ఇందులో మనకి వంశము అంటే ఒక వీళ్ళు ఎవరు ఋషులు, మన గోత్రానికి ఉండే ఋషులు ఎవరు ఉంటారో వాళ్ళల్లో ఏ ఋషి యొక్క అనుగ్రహం అన్నా వీళ్ళల్లో కలిస్తే వీళ్ళల్లో అది పెంపొందిస్తుందేమో అనే ఉద్దేశాన్ని అనుకుని ఈ పృథువు గురించి చదువుతూ ఉంటే, ఈయన ఎవరైతే ఈ వేణుడు అంటే అర్థమే దుష్టుడు అని ఆ పేరే. ఈ దుష్టుడు పుట్టేశాడు వీళ్ళకి. ఎందుకంటే తాతగారి అంటే తండ్రి యొక్క జీన్స్ ఇతనిలో పడ్డాడు. వచ్చేసరికి ఇతను దుష్టుడుగా, పైగా ఏమయ్యాడు, ఇతను బాగా అతనికి
దగ్గర అయ్యాడు. ఆ దగ్గర అవడంలో ఇతనిలో ఆ జీన్స్ బాగా పెరిగినాయి. పెరిగి ఇతను దుష్ట కార్యక్రమాల మీదకి వెళ్ళిపోయాడు. ఇది ప్రపంచ ఆకర్షణ శక్తి కాబట్టి ఆ దుష్టుడిగా ఉండే పైశాచిక లక్షణాలతో ఇతను వచ్చాడు. వచ్చిన తర్వాత ఇతను ఏం చేశాడు, సరే అంతా అయిపోయింది, రాజ్యం అంతా నాశనం అయిపోతుందని చెప్పి మునులందరూ కూడా అతనికి ఎన్ని రకాలుగా చెప్పినా అతను మారలేదు. అలాంటప్పుడు ఆయనకి ఏం చేశారు అంటే, అతని శరీరాన్ని వీళ్ళు శపించి చనిపోయేటట్టు చేశారు అనుకుంటాం. అది చనిపోవటం కాదు, అతను కోమాలోకి వెళ్ళిపోయాడు. ఇక్కడ మనకి ఏమని చెప్పారు వాళ్ళు, అతను మునులంతా శాపం ఇచ్చి నువ్వు పనికిరావు, ఎందుకంటే ధర్మ కార్యక్రమాలు చేయకుండా అధర్మం జరిగిపోతుంది, దోపిడీ దంగలు పెరిగిపోయారు, రాజు ఇలా ఉంటే వ్యవస్థ అంతా మారిపోతుంది, ప్రజలు క్షోభపడతారని చెప్పి ఈ తపస్వినులందరూ ఏం చేశారంటే అతన్ని ముందు నిర్జీవుడిని, అంటే ప్రాణం లేని వాళ్ళ చేశారు కానీ ఆయన ప్రాణం పోలేదు, అది కోమా స్థితిలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఆ కోమాలోకి వెళ్ళిపోయిన వాడు చనిపోయాడు అనుకుని అచేతనుడు అంటారు. చేతనము లేనితనం, అంతే. అచేతనము అంటే కోమా అన్నమాట. అచేతన స్థితిలో ఉన్నాడు. అప్పుడు ఆ తల్లి ఏం చేసింది, ఈ యొక్క శరీరాన్ని తీసుకుని పట్టుకుని కూర్చుంది. ఆ కూర్చుని ఏడుస్తూ ఎట్లా అయినా సరే ఏదన్నా ఒక మంచి కార్యక్రమం, ఎందుకనంటే ఈవిడ ఒక ధర్మాత్ముడికి, ఒక గొప్పవాడికి భార్య. ఈ రాజ్యం గురించి వించి కూడా ఆవిడ రాజమాతగా ఆవిడకి కూడా ఇది ఉంది కాబట్టి ఇతను ఏమైనా చేయమని చెప్పి కూర్చుంటే ఈ మునులందరూ వాళ్ళ యొక్క కోపాగ్ని అయిపోయిన తర్వాత వాడు వచ్చినప్పుడు ఈ గంగా నది సమీపంలో ఈవిడ కూర్చున్నప్పుడు ఆవిడ ఏం చేశారంటే వీళ్ళని అడిగినప్పుడు అప్పుడు వీళ్ళు ఫస్ట్ ఏం చేశారంటే ముందు మధించారు. ఎక్కడ, వారి తొడల భాగాన్ని మధించారు. మధించినప్పుడు ఒకదానితోటి ఒకటి రాపిడి పెట్టారు. ఇది మనకి అంటే ఇది నా అనాలిసిస్ మేడం, ఎందుకంటే నాకు నేను సైన్స్ అది నాకు బాగా రాదు కానీ నా ఆలోచన మీకు చెప్తున్నాను. లేదు, ఆలోచన ఖచ్చితంగా బాగా ఉందండి. ఎవరికి తోచిన వాళ్ళు దాన్ని మరి ఇంకా విశదీకరించి వాళ్ళు తెలుసుకుంటారు. మీరు సాధారణంగా మన ఎవరైనా సరే అన్కాన్షియస్ అయ్యేటప్పుడు ఈ అరిచేతులు అరికాళ్ళు బాగా రుద్దేస్తారు. బాగా రుద్దేసి వాళ్ళలో వేడి పుట్టిస్తారు. వేడి పుట్టిస్తే లోపల చైతన్యం కొంచెం పెరిగి ఆ వేడితోటి శరీరం అంతా వేడి ఉండాలి, ఎంత వేడి ఉండాలో అంత వేడి ఉండాలి. అది తగ్గినప్పుడు మనము పడిపోతాం. అలాగే వీళ్ళు ఏం చేశారంటే ఇందులో మళ్ళీ ఇంకొక శక్తిని తీసుకురావాల్సి వచ్చింది. ఆ శక్తి జనరేట్ చేయడానికి వాళ్ళు ఏం చేశారంటే ఒక తోటతోటి ఇంకో తోడనేసి రుద్దారు. నిజంగా చెప్పాలంటే అది మన యొక్క జన్మకి కారణమైన ఇది కదా. అందుకని వాళ్ళు ఏం చేశారంటే ముందుగా ఆ పని చేశారు. చేస్తే వీడిలో ఉండేటువంటి లక్షణాలు ఏదైతే ఉన్నాయో ముందు అవన్నీ బయటకు వచ్చినట్టుగా, ఆ మలినాలు బయటకు వచ్చినట్టుగా, అక్కడ పుట్టినవాడు నల్లగా పొట్టిగా సరైన దీంట్లో పుట్టల. వెంటనే ఏం చేశారు, వెంటనే బయటికి పంపించేశారు. ఇక్కడ ఉండద్దు, మీరు వెళ్ళిపోండి. ఎందుకంటే ఆ జీవిస్తుడు. రెండోది వీళ్ళు చేసిన ప్రయోగం ఎటువంటి ప్రయోగం చేశారంటే ఋషులు, వాడు పసిబిడ్డలాగా పుట్టి పెరిగి ఎదిగి ఈ సమయం ఇవ్వలేదండి. విత్-ఇన్ సెకండ్స్ లో వచ్చేటువంటి కార్యక్రమం చేశారు వాళ్ళంతా. మంత్రద్రష్టలు. ఆ మంత్రంతో చేసే పని మనం చూస్తాం. అగ్నిని వాళ్ళు కొట్టి 2 పత్తి పెట్టి దాంతో అరుణ్య అంటారు, దాన్ని గట్టిగా మదిస్తే అందులోంచి అగ్ని పుడుతుంది. అది మనం ఎప్పుడు కూడా హోమాలు పెద్ద పెద్ద యాగాలు చేసేటప్పుడు మనలాగా అగ్గి పుల్లలు, కిరసనాయలు, నెయ్యి కూడా వేరండి. మొట్టమొదట అగ్నిని మదిస్తారు. అలాగే ఆ పత్తిని అగ్నిని తెప్పిస్తారు, మంత్రంతో తెప్పిస్తారు. ఆ మంత్ర మహత్యం వల్ల ఇతను ఏం చేశారంటే ముందు తీశారు. తీస్తే నేను అనుకున్నాను ముందు ఏదైతే మలినాలు బయటకు వెళ్ళిన తర్వాత స్వచ్ఛమైంది బయటకు వస్తుంది. మదించిన తర్వాత ఆయన చేశారు, ఇతను రాజుకు ఉండవలసింది భుజబలం. మనకు దీంట్లో కూడా చెప్పబడింది ఏంటంటే పరమాత్ముడి యొక్క శక్తి ముఖంలో బ్రాహ్మణుడిగా, భుజాల్లో క్షత్రియుడిగా ఇచ్చాడు కాబట్టి ఈ 2 బాహువుల్ని వాళ్ళు మధించారు. మళ్ళీ ఈ మధించడంలో అందులోంచి ఒక స్త్రీ పురుషుడు బయటకు వచ్చారు. ఇది కూడా శక్తి. ఎందుకంటే ఇద్దరిలో కూడా అటువంటి మంచి చైతన్యం కానీ ఆలోచన శక్తి కానీ ఉంటేనే ఈ రాజ్యం ఎంతమంది ప్రజలు ఉద్ధరింపబడతారనే ఉద్దేశం అని అనుకుంటున్నాను నేను. అలా వారు ఏం చేశారు, చేసిన తర్వాత
అందులోంచి వచ్చాడు. ఇది ఎందుకు జరిగింది అంటే వీళ్ళ పెద్దవాళ్ళు ధ్రువుడి దగ్గర నుంచి వీళ్ళందరూ కూడా ఎంతో శక్తిమంతులు, ఎంతో పరమాత్మతోటి మమేకమైన వాళ్ళు. ఈ మమేకమైపోయి వారు పరమపదాన్ని పొందిన వారి యొక్క శక్తి ఈ భూమి మీద ప్రకటింపబడుతుంది. ఆ యొక్క శక్తిని వీళ్ళు ఏం చేశారంటే ఇతని ద్వారా అతని పనికిరాని వాడైనా, దుష్టుడైనా, దుర్మార్గుడైనా అతనిలోంచి బయటికి తీశారు అజ్జి. దీన్ని నేను ఇంకొక రకంగా ఆలోచించాను. ఏమనంటే సాధారణంగా ఇదివరకు రోజుల్లో బిడ్డలు పుట్టిన తర్వాత 6వ రోజు 7వ రోజు బొడ్డు తాడు ఊడిపోతుంది. ఆ బొడ్డుని కట్టేస్తారు. 6వ రోజు 7వ రోజు ఊడిపోతుంది. ఊడిపోతే వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఆ బొడ్డుని ఒక తాయెత్తులో వేసి ఆ పిల్లవాడికి కట్టేవాళ్ళు. కట్టిన తర్వాత కొన్ని రోజులతో ఇప్పుడు పెద్దవాళ్ళు చెప్తుంటే ఏమిటంటే బొడ్డు తాడు మాకు అని చెప్పి తాయెత్తు అని చెప్పేవారు. సరే అయిపోయింది. అయిన తర్వాత మరి ఇప్పుడు కాలంలో ఈ ఏదైతే ఉందో దీన్ని తీసుకెళ్లి మనము బ్యాంకులో పెట్టుకుంటున్నాం. ఇప్పుడు సైన్స్ ఏమని చెప్తోంది, ఏ ప్రమాదం వచ్చినా, ఎటువంటి సమస్య వచ్చినా ఏదైతే కార్డు చేసామో దాంట్లోంచి ఎక్కిస్తే గనక వీడికి ఆ సమస్యలు పోతాయని చెప్పి ఈ రోజు సైన్స్ ప్రూవ్ చేస్తుంది మనకి. అంటే సైన్స్ చెప్తే కానీ ఇప్పుడు ఆ సెల్ ద్వారా ఇప్పుడు మీకు వస్తుందని చెప్తున్నారు. ఓహో, అందుకని ఇతని శరీరంలో ఇతను మృతుడు కాలేదు. రెండోది, ఒకవేళ మృతుడు అయిపోయినా శరీరంలో భాగాలు, శరీరంలో అవయవాలు కానీ కణాలు కానీ కొంత సమయం వరకు యాక్టివ్గా ఉంటాయి. శరీరంలోంచి ప్రాణం అనేది వాయు రూపంలో వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇందులో ఉంటుంది. ఇతనికి ఇన్ని రోజులు ఇక్కడ చెప్పబడింది ఈ పుస్తకం అంటే ఇందులో రాసింది నాకు రావడం కొన్ని రోజులు అలాగే ఉన్నాడు అని చెప్పి పడింది. ఆ కొన్ని రోజులు అంటే మన ఉద్దేశంలో ఇతని శరీరం కనుక వెళ్ళిపోతే దానికి లిమిటెడ్ టైం ఉంటుంది. ఏంటి, 1 రోజు 2 రోజులు అంతకంటే ఉండవు. ఇన్ని గంటల అవర్స్ మాత్రమే పనిచేస్తాయి. ఇతన్ని ఉంచాడంటే ఇతను కోమాలోకి వెళ్ళాడు కాబట్టి ఇతని జీన్ని వీళ్ళు తీసుకుని దాంతో ఎక్కడ మదిస్తే అంటే ఒక చోట కాకపోతే ఒక చోట, ఒక చోట కాకపోతే ఒక చోట అన్నట్టుగా ఇతని ముఖ్యమైన ఎక్కడైతే భాగాలు ఉన్నాయో అందులోంచి తీయడం వల్ల ఈ పృథు మహారాజు బయటకు వచ్చాడని అనుకుంటున్నాం. ఇదే లేటెస్ట్ గా నాకు ఒక అనుభవం జరిగింది. ఒక అమ్మాయి, మా తెలిసిన అమ్మాయి, బాగా నాకు అమ్మాయి మంచి ఆధ్యాత్మిక చింతన ఉన్న అమ్మాయి, 50 ఏళ్ళ అమ్మాయికి బ్రెయిన్ లో ఇది వచ్చింది, ఒక ట్యూమర్ వచ్చి ఆపరేషన్ చేశారు. బానే ఉంది అమ్మాయి, పర్వాలేదు అనుకుంటాగా మళ్ళీ రీఅటాక్, మళ్ళీ ఇంకోటి ఏదో వచ్చిందని చెప్పారు. అమ్మాయి కోమాలకు వెళ్ళిపోయింది. మళ్ళీ ఆపరేషన్ చేసినా కానీ అమ్మాయి కోమాలకు వెళ్ళిపోయింది. ఈసారి వెళ్ళిపోతే అమ్మాయిని చూసొచ్చాం. నేను చూసిస్తే జస్ట్ ఒక ఇదనుకున్నాను అనమాట. వెళ్ళాను కానీ లోపల ఉంది, అమ్మాయిని చూడనేయట్లేదు వీళ్ళు. సరే మనం కూడా డాక్టర్స్ని ఇబ్బంది పెట్టద్దు, అమ్మ మేము వచ్చా నీ కోసం అని చెప్పి ఒక మాట చెప్పేసుకున్నాం. వస్తూ ఉన్నాం. సరిగ్గా మేము బయలుదేరే టైంకి ఆ అమ్మాయికి ఆ రోజు మార్నింగ్ ఎంఆర్ఐ టెస్ట్ చేయించాల్సింది ఆపేశారు. సరిగ్గా మేము బయలుదేరే టైంలో వాళ్ళు వచ్చి చెప్పారు, ఇప్పుడు ఈ అమ్మాయిని తీసుకెళ్తున్నాము ఎంఆర్ఐ టెస్ట్కి, మీరు ఎవరన్నా చూడదలుచుకుంటే వచ్చి చూడండి. అంటే జస్ట్ ఇంకొక 5 నిమిషాలు అయితే మేము వెళ్ళిపోతాం, కానీ అమ్మాయి యొక్క ఇది చూడండి. మేము వెళ్ళి అమ్మాయిని చూసాం. అమ్మాయి ఎంఆర్ఐ టెస్ట్కి వెళ్ళిపోయారు. ఈ అమ్మాయి గురించి మేము అందరం మనం ప్రార్థన చేసినట్టుగా చేస్తున్నాం. సరే, అమ్మాయికి ఇప్పుడు దాదాపుగా 2 నెలలే. ఇప్పుడు అమ్మాయి కొద్దిగా వస్తోంది అని చెప్తున్నారు, కూర్చోబెడుతున్నారు. అయితే ఈ అమ్మాయికి బాగా అలవాటైపోయింది గుండూరు పద్మావతి గారి ట్యూన్స్, సౌందర్యలహరిలో ఆ గ్రూప్ లో ఉన్నాయి. ఈ అమ్మాయికి ఏం చేసింటే ఆ రికార్డు పెట్టారు, మీకు కావాలంటే నేను అది పోస్ట్ చేస్తాను ఇందులో. ఆ అమ్మాయి అది వింటూ పెదాలతోటి అమ్మాయి చెప్తోంది. కళ్ళు తెరిచి, అది ముందు రికార్డు పెట్టంగానే కళ్ళు అంటే దాంట్లో జీవం లేదు, కళ్ళు తిరుగుతూ ఉంటాయి కానీ వాటికి చైతన్య శక్తి లేదు. అవి తిప్పింది. ఆ తర్వాత అది విని ఆ అమ్మాయి పెదాలతో అదంతా చెప్పిందండి. సౌండ్ లేదు ఇంకా మనిషిలోకి. అంటే ఒక మనిషి సబ్ కాన్షియస్ లో ఉన్నప్పుడు కూడా ఎలా ఉంటుంది, ఇక్కడ నాకు అది టాలీ చేసుకునే విధానంలో అది టాలీ చేసుకుంటే ఇతను కంప్లీట్ కోమాలోకి వెళ్ళాడు, మళ్ళీ వెనక్కి వచ్చే స్థితిలో లేడు. అందువల్ల ఇతని డిఎన్ఏని వాళ్ళు వెతికి తీశారు. అలాగే మనం ఈరోజు ఇది నారాయణీయం చదువుతున్నామన్నా, మనం ఈ భాగవతం చదువుతున్నామన్నా,
ఏదైనా పరమాత్ముడి గురించి తెలుసుకుంటూ ఈ సృష్టి రహస్యం తెలుసుకుంటూ ఉన్న మన యొక్క పూర్వీకుల యొక్క జీన్ మనలో ఉంది. ఆ జీన్ ద్వారా ఇది ప్రకటితమవుతుంది. వారి యొక్క ఆకాంక్ష ఏమని ఉంటుందంటే, ఇది తెలుసుకుని ఆ యొక్క ఇది ఎక్కడో అక్కడ దాన్ని కనిపించాలనే ఊహ వారికి ఉంటుంది. అప్పుడు మనం కూడా అనుకుంటాం కదా, మన బిడ్డలు కూడా గొప్పవాళ్ళు కావాలి, మన ఇంట్లో కూడా చక్కటి ఇది రావాలని ఆకాంక్షిస్తాము. అది అనుకుంది ఎక్కడ బయటికి చెప్పగలిగినప్పుడు సబ్ కాన్షియస్ లో ఉన్నది కరెక్ట్ గా ఆ సమయంలో వస్తుంది అని నేను దీని గురించి పృథు మహారాజు గురించి అలా ఆలోచిస్తూ ఇప్పుడు ఏదైనా వచ్చినా ఈ యొక్క విషయాన్ని గురించి ఈ అమ్మాయి పేరు ఉష, ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తుంటే ఓహో ఇది నిజమే కదా, ఇలా జరిగింది. అందుకని ఇతను చనిపోయిన వాడికి కొంత సమయం వరకే ఇతను శరీరం వదిలిపెట్టలేదు. అంటే బాడీలోంచి ఉండేటువంటి చేతన పోయింది, కానీ చైతన్యమే. సెల్ యొక్క లక్షణం ఏంటంటే చైతన్య శక్తిని పెంచడమే అని అనుకుంటూ ఉన్నాను. టీచర్ గారు ఇటువంటి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇది నా సొంత ఆలోచన. మేడం ఈమె చెప్తుంది, ఏవి ధర్మకార్యాలు జరగలేదు కాబట్టి నేను ఏవి బయటికి తేయలేదు, అన్ని నా లోపలే ఉన్నాయి. నీవు దూడగా చేసుకొని శ్రేష్ఠులందరినీ దృఢగా చేసుకొని నీకేం కావాలో అవన్నీ తీసుకోమని చెప్తుంది. ఋతు చక్రవర్తి ఫస్ట్ అంటే ఏదైనా పనిలో మొదటగా ఏం చేస్తాడు అంటే స్వయంభూ మనువుని దూడగా చేసుకొని తన చేతిని ఒక పాత్రగా చేసుకుంటాడు. దోహన పాత్ర అంటారు. అన్ని ధాన్యాలన్నీ గోమాత నుంచి పితికినాడు అని వస్తుంది. అన్ని అండి, ప్రతి ఒక్క కేటగిరీలో మనం విభూతి యోగాన్ని ఇక్కడ బాగా జత చేయొచ్చు. జత చేస్తూ వశిష్ఠాది మునులు ఏం చేస్తారంటే బృహస్పతిని దూడగా చేసుకుంటారు. చేసుకుని ఏం కావాలి మునులకు? వాక్కు కావాలి, మనసు, శ్రవణేంద్రియం అనే ఈ పాత్రలలో వేద రూపమైన క్షీరాన్ని, వాళ్ళకేం కావాలి? వేదం కావాలి. దాన్ని శ్రేష్ఠుడైన బృహస్పతి అని దూడగా చేసుకొని ఇవన్నీ తీసుకున్నారు. ఇంకా దైత్యులు అంటే దితి కుమారులు ఉన్నారు, దానవులు. వీళ్ళు ఏం చేసినారు? ప్రహ్లాదుని దూడగా చేసుకున్నారు. ప్రహ్లాదుడు ఎవరు? దైత్యుల్లో శ్రేష్ఠుడు. అతన్ని దూడగా చేసుకుని వాళ్ళకి కావలసిన వసుర, ఆసవము అనే క్షీరాలను తీసుకున్నారు. ఇంకా గంధర్వులు, అప్సరసలు ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు? విశ్వావసుడు అనే ఒక గంధర్వుడు వాళ్ళలో శ్రేష్ఠుడు అనమాట. అతన్ని దూడగా చేసుకుని ఏం కావాలి గంధర్వులకు? సంగీతము ఇట్లాంటివి కావాలన్నమాట. ఆ సౌందర్యము, సంగీతము, ఈ వాంగ్మయము ఇట్లాంటివన్నీ ఉండే క్షీరాన్ని పొందినారన్నమాట. పితృదేవతలు ఏం చేసినారు అంటే అర్యముని దూడగా చేసుకున్నారు. ఇది కూడా భగవద్గీత విభూతి యోగంలో వస్తుంది. పితృనా మర్యమా చాస్మి. ఆ అర్యముని దూడగా చేసుకుని వాళ్ళకి కావలసిన దీన్ని పొందినారు. ప్రతి ఒక్కరు వాళ్ళు అంటే ఒక్కొక్క కేటగిరీలో ఒక్కొక్క శ్రేష్ఠుడు దూడగా వాడిని శ్రేష్ఠుడిగా చేసుకుని వాళ్ళకి కావాల్సింది పొందినారండి. కపిల మహర్షిని దూడగా చేసుకుని కొంతమంది, తర్వాత కిం పురుషులు, అందరూ వాళ్ళకి ఎవరెవరికి ఏ విద్య వాళ్ళకి అవసరమో పరమాత్మ విభూతి అందులో ఉందో అదంతా కనుమరుగైపోయింది. మరీ తిరిగి అది వచ్చేటట్లు చేసుకున్నారు. అంటే బాగా పాడడము, అందంగా ఉండడం ఒకటి. తర్వాత శ్రాద్ధ దేవతలు అంటే పితృదేవతలు ఏం కావాలి వాళ్ళకు అంటే కవ్యాన్నం కావాలి, దాన్ని పొందినారు. సిద్ధులు, విద్యాధరులు వీళ్ళు ఏం చేసినారు? కపిలుణ్ణి దూడగా చేసుకుని వాళ్ళు కొన్ని సిద్ధులండి, అంటే ఎవరికి కనబడకుండా పోయేది, లేక ఆకాశంలో తిరగగలిగేది, ఇట్లాంటివన్నీ పొందినారు. ఇంకా మాయావులు ఉన్నారు. ఇది కూడా ఒక పరమాత్మ సృష్టి. వాళ్ళు ఏం చేసినారు? మయ అనే వాడిని దూడగా చేసుకుని మాయా సృష్టి చేసే శక్తిని పొందినారు. పాములు ఉన్నాయి, రకరకాల పాములు. వీళ్ళు తక్షకుణ్ణి దూడగా చేసుకుని విషాన్ని పొందినారటండి. ఎంత అద్భుతం ఈ సృష్టి చూడండి. అది కూడా పరమాత్మ సృష్టి. పశువులు ఏం చేసినాయి అంటే నందీశ్వరుని దూడగా చేసుకుని గడ్డిని పొందినాయటండి. గడ్డిని అంటే పాలను పొందినాయి. ఆ పాలలో గడ్డి యొక్క గుణాలన్నీ ఉండేటట్టు. ఇంకా మాంసభక్షణ చేసే కోరదాడి ఉండే ప్రాణులు ఉన్నాయి. వాళ్ళు ఏం చేసినాయి? సింహాన్ని దూడగా చేసుకుని పాలన పొందినాయి. ఎట్లాంటి పాలు అంటే మాంస రూపమైన పాలట. అంటే ఎవరెవరికి ఏదేది ఆహారం అవన్నీ పొందినాయి.
ఇంకా పక్షులు ఉన్నాయి, రకరకాల పక్షులు. వీళ్ళు గరుడుని దూడగా చేసుకున్నాయంట. చేసుకుని ఆ వాటికి కావలసిన పాలను పొందినాయంట. అంటే ఎట్లాంటివి కావాలి అంటే పక్షులకు ఆహారం ఏమి, కీటకాలు, తర్వాత ఏదైనా అవి తినే గడ్డలు లాంటివి, అట్లాంటివన్నీ కూడా దినుసులన్నీ పాల రూపంలో పొందినాయంట. వనస్పతులు ఏం చేసినాయి అంటే వటవృక్షాన్ని దూడగా చేసుకున్నాయంట. చేసుకుని ఆ ఔషధానికి సంబంధించిన పాలను పొందినాయంట. పర్వతాలు ఉన్నాయి, పర్వతాలు ఏం చేసినాయి, హిమాలయాన్ని దూడగా చేసుకున్నాయంట. చేసుకుని ధాతువులన్నీ పొందినాయంట. అంటే పర్వతంలో ఏమేమి ఉంటాయో అవన్నీ పొందినాయటండి. మరి అవి ఎలా పొందినాయంటే పాల రూపంలో. అందరూ వాళ్ళ వాళ్ళ జాతిలో ముఖ్యులైన వాళ్ళని దూడలుగా చేసుకున్నాయి. వాళ్ళ దగ్గర ఉన్న శ్రేష్టమైన పాత్రలలో వాళ్ళకు కావలసినవంతా గోరూపమైన భూదేవి నుంచి పొందినాయి. అందరి మనోరథాలు భూమాత తీర్చింది. తీరుస్తూనే ఋతు చక్రవర్తికి చాలా సంతోషం వేసింది. అంటే నా మాటను నువ్వు విన్నావు కదా, నా పేరు పృథువు, నిన్ను నా బిడ్డగా స్వీకరిస్తున్నాను, ఇప్పటి నుంచి నీ పేరు పృథ్వీ అని చెప్పి నామకరణం చేసినాడట. ఆమె చెప్తూ ఉంది భూదేవి, చాలా సంతోషం, ఈ పేరు నాకు చాలా ఇష్టమైన పేరుగా ఉంటుంది కనుక అని చెప్తూ, నన్ను బలవంత పెట్టి నన్ను భయపెట్టి ఏవైనా తీసుకునే అట్లాంటి వాళ్ళు ఉన్నప్పుడు నేను నా శక్తిని బయటికి ఎక్కువ ప్రకటితమ చెయ్యను అని చెప్తున్నాను. మరి ఏం చెయ్యాలి అంటే ఇంకా ఇది సృష్టి ప్రారంభమైన కారణం కాబట్టి భూమి సమతలంగా లేదట. అంటే ఏరు పేరులతో ఉంది, అంటే ఎగుడు దిగుడుగా అట్లా ఉంది. నువ్వు ఏం చేస్తావంటే రాజా, నీ ధనస్సుతో ఈ ఎత్తు పొలాలన్నీ సమతలం చేయమని చెప్తా ఉంది. నీ ధనస్సు యొక్క స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది కదా, అగ్రభాగం, వాటితో ఈ ఏరు పేరులంతా సెట్ చేసి ఎట్లా చేయాలి అంటే వ్యవసాయానికి అనువైన నేలగా మార్చు, దానివల్ల మనుషులు వ్యవసాయం చేసుకునేటట్టు చెయ్యి, లేజీగా ఉండి వాళ్ళు తినడానికి అలవాటు పడరు, పంట పండించుకొని తినాలి, అట్లాంటి ఏర్పాటు చేయమని భూమాత పృథు మహారాజుని అడుగుతుందండి. ఈయన తన ధనుష్ కోటితో అట్లాంటి భూమినంతా చదును చేస్తారండి. ఎంత భూమి, ఎంత చెయ్యాలి, ఎంత కష్టపడాలి, అదంతా చేసినాడండి పృథు చక్రవర్తి. అంటే ఆహారపు గింజలు పండించుకోవడానికి సరిపడేటట్టుగా భూమిని ఎవరండి సారీ మీరు చెప్పే దాంట్లో ఇక్కడ మీరు చెప్పిన విషయంలో ఏం చెప్తున్నారు, వీళ్ళు ఒక్కొక్కళ్ళని దూడగా చేసుకుని ఇదంతా పండించారా అని చెప్పుకుంటూ వస్తున్నాం. అంటే ఎవరెవరికి ఏమని చెప్పి ఇందులో కూడా అద్భుతమైన విషయం అనిపిస్తుంది. ఏమంటే ఇప్పుడు వారి యొక్క ఇవి కనిపిస్తున్నాయి సంస్కారాలు. ఇద్దరు వశిష్ఠాది మునులు వీరి యొక్క శక్తి ఎంత గొప్పదంటే మనిషికి కావలసినటువంటి, అంటే ఒక మానవుడికి పరిపూర్ణమైనవి కావలసినవి వాక్కుని మనసుని ఇవిని ఇచ్చారండి. ఆ తర్వాత వారి యొక్క ఆలోచనలు వారిని దీని ఇక్కడ మొత్తం అన్ని చెప్పబడినాయండి. అయితే ఇక్కడ తీసుకుని ఏమని చెప్పారంటే బృహస్పతిని దూడగా చేసుకున్నారు అని అడిగారు కదా వశిష్ఠాదులు. బృహస్పతి గురువు కదా, ఈయన దేవతల గురువు కాబట్టి ఆ గురువు ఇచ్చేవేమిస్తాడు అనేది. ఈ తర్వాత నెక్స్ట్ దేవగణములు. ఈ దేవగణములు అనేది కొంత దూరం వరకే. ఈ దేవగణములు వీళ్ళందరూ సృష్టింపబడ్డారు కదా, వీరికి ఇంద్రియ దూడగా చేసుకున్నారు ఇంద్రియాలని. ఈ ఇంద్రియాల యొక్క లక్షణం ఏంటంటే వీర్యమును అని చెప్పిచ్చారు చూసారా. ఇది ఈ బలమును ప్రసాదించినట్టు దేహశక్తికి ముఖ్యమైనది క్షీరముగా చెప్పబడి అమృతమైన ఆ పాలకి క్షీరం అంటే మన ఒక శరీరంలో మనకు ఒక లిస్ట్ లో చెప్తారు. ఆహారం ఎన్ని రోజులకి మన లోపల పచనమయ్యే విధానం గురించి చెప్పుకుంటూ ఆ పచనమైంది ఆఖరికి వచ్చి వీర్యంగా నిలబడుతుందండి. అదే మళ్ళీ సృష్టికి కారణం అవుతుంది. మనం తీసుకునే ప్రతి పని కూడా ఈ సృష్టికి ఉపయోగపడేది, మళ్ళీ పునఃసృష్టి చేయడానికి అని చెప్పబడుతున్నాడు. అలాగా ప్రతి వాడు ఇది ఒక్కసారి అందరూ కూడా గమనించండమ్మా. ఎవరెవరు ఇప్పుడు ఈ దానవులు వీళ్ళకి అసురు శ్రేష్ఠుడైన ప్రహ్లాదుని వాళ్ళలో శ్రేష్ఠుడుగా ప్రహ్లాదుడు ఉన్నాడు కాబట్టి అతన్ని తీసుకున్నారు. అతని వల్ల ఏమైందంటే ఇనపాయ పాత్ర యందు వసులు చూడండి, వాళ్ళ ఆలోచన బట్టి ఆ యొక్క పాత్రలు కూడా చెప్పడం జరిగింది ఇక్కడ.
గంధర్వులు వారి సంగీతమే కాబట్టి వారు అంటే అంటే ఈ ఈ ప్రకృతిలో కానీ సృష్టిలో కానీ జరిగే విషయాలన్నీ అందులో ఉన్నవన్నీ దూడలు ఆవులో ఉన్నవన్నీ కూడా వీళ్ళు ఒక్కొక్క రకంగా తీసుకున్నారు అని చెప్పి ఇందులో అంతర్గతంగా చాలా గొప్ప విషయాన్ని చెప్పారండి. ఓకేనండి. ఇక్కడ మాంసభక్షకులు వీళ్ళకి ఏం కావాలి చూడండి. వీళ్ళకి భూతనాథుడు అగ్రుడు కాబట్టి అతన్ని తీసుకున్నారు. వీళ్ళు క్రూరముగాలు ఏం చేస్తాయంటే సింహాన్ని తీసుకున్నాయి చూడండి. వాటికి ఏం కావాలి? మాంసం. అందువల్ల అవి తీసుకున్నాయి. ఈ పక్షులకి హయ్యేర్ గరుత్మంతుడు కాబట్టి అతన్ని తీసుకున్నాయి. ఈ వృక్షాలకి అన్నిటికంటే అశ్వత్థ వృక్షం యొక్క ఇది కాబట్టి ఈ వృక్షాల గురించి తీసుకుంటూ మర్రి చెట్టు యొక్క నుంచి వచ్చే ఆక్సిజన్ 80% ఉంటుందటండి. ఒక్కొక్క చెట్టుకి ఆక్సిజన్ పర్సంటేజ్ తీస్తే మర్రి చెట్టులో ఆక్సిజన్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుందటండి. ఓకే మేడం, సారీ మీరు చెప్పే దాంట్లో లేదండి. అంటే ఇప్పుడు మనం దాని గురించి మాట్లాడుకుంటున్నాం కదా, అది రెలవెంట్ ఇష్యూ. మంచి విషయం చెప్తున్నారు. ఇలా ఒక్కొక్కరిని దూడగా చేసుకున్నారు అంటే మనము కథలాగా చూడకండి ఎప్పుడు దీని దూడ అంటే అర్థం ఏంటంటే బిడ్డ అని అర్థం. మన బిడ్డ అంటే దూడే కదా. దీని నుంచి అది పాలు తల్లి దగ్గరికి వెళ్ళి కుడిస్తే గాని పాలు రాదు. ఆ పాలు రావాలంటే ఆ తల్లికి ఆవుకి ఈ దూడ యొక్క స్పర్శ వల్ల వస్తుంది. స్పర్శ తన నుంచి వచ్చినది మళ్ళీ స్పర్శిస్తేనే అది మళ్ళీ ప్రకటితం అవుతుంది. ఇది లాజిక్ ఇక్కడ. ఇది వీళ్ళ యొక్క మనస్తత్వము, అంటే వీళ్ళ యొక్క ఆలోచన విధానము, దాని ద్వారా అది పొందుతారు. ఏమంటే సృష్టిలో వర్షం అంతా కురుస్తూ ఉంటుంది. ఆ వర్షం కురిసినప్పుడు చిన్న పాత్ర పట్టేవాడికి వాడికి నీళ్లు పడతాయి, మంచి పాత్ర పట్టుకున్న వాడికి ఉంటాయి. అలాగే మురుగులో గుంటల్లో కూడా నీళ్లు పడతాయి, చెరువుల్లో పడతాయి, నదుల్లో పడతాయి. అంతా వర్ష రూపేణనే వచ్చింది. నదుల్లో ఉన్న నీళ్ళకి ఎక్కడి నుంచో రాలేదు, అది వర్ష రూపేణంలో వచ్చి అందులోంచి యువతలకు వచ్చింది కాబట్టి అది మహానది అయిపోయింది, తాగడానికి పనికొచ్చింది అనుకుంటున్నాం. ఇందులో చెరువులో నీళ్లు నిలబడిపోయి ఉన్నాయి కాబట్టి ఇందులో ఉంటున్నాం. అలాగే పాత్ర అంటే వారు తీసుకునేటువంటి ఆలోచన విధానం అన్నమాట. ఇక్కడ పాత్ర అంటే మన గిన్నెలు కాదు ఇక్కడ. ఇలాగే ప్రతిదీ కూడా అలా చెప్పబడింది ఇందులో. ఇలా దూడలు అంటే ఈ స్పర్శ మనకి వాళ్ళ మీద ఉండే తప్పించి ప్రపంచంలో ఎవరికైనా తన బిడ్డలు తప్పించి వేరే వాళ్ళ మీద ఉండే ప్రేమ చాలా మొత్తం అంతా బిడ్డల మీదే పెట్టేస్తుంది. ఆ తర్వాత మిగిలిన వాళ్ళకి కొంచెం కొంచెం పంచుతుంది అందులో. అది అంతేగాని అందువల్ల ఇది దూడ అని చెప్పడానికి కారణము ఇది ఇక్కడ. ఓకే అండి. మొదట స్వయంభూ మనువుని దూడగా చేసుకున్నాడు. దూడనే సృష్టి అంటే ఫస్ట్ తన బిడ్డ తాగిన తర్వాత వేరే వాళ్ళకు పాలిస్తుందని చెప్తున్నాం కదా. అది ఏం చేశాడు పృథు మహారాజు అంటే స్వయంభూ మనువునే ఫస్ట్ దూడగా చేసుకుని తన చేతినే పాత్రగా చేసుకుని అన్ని ఔషధాలను తీసుకున్నాడు పాల రూపంలో అని చెప్పి ఫస్ట్ స్టార్టింగ్ ఆయనతో, తర్వాత వీళ్ళందరూ కూడా ఇట్లా తీసుకున్నారు. ఇట్లా భూమండలాన్ని సమతలం చేసినాడు, భూమిని చదును చేసినాడు. ఏవేవైతే ఇప్పుడు మంచి అడ్మినిస్ట్రేషన్ ఎక్కడ బాగుంది, కల్చర్ బాగుంది, సిటీ బాగుంది, అన్ని ఏర్పాట్లు బాగున్నాయని మనం ఏదనుకుంటామో అవన్నీ అప్పుడు ఇట్లా గ్రామాలు లేవండి, పురాలు లేవు, నగరాలు లేవు, కోటలు లేవు. ఈయన అందరికీ వ్యవసాయాన్ని బాగా అంటే ఎవరెవరు ఏ ఏ పని చెయ్యాలి ఈ వ్యవస్థ కూడా ఏర్పాటు చేస్తున్నాడు. పట్టణాలు, నగరాలు, గ్రామాలు అన్ని వాళ్ళకు వాళ్ళ శక్తి మేరకు అన్ని నిర్మించి ఇచ్చినాడండి. అట్లాంటి ఆయన ఈయన ఎన్నో వాడు అంటే ధ్రువుడి వంశంలో 6వ తరం వాడు, ముత్తు చక్రవర్తి. ఎక్కడైనా నోట్ చేసుకోండి మీ దగ్గర, 6వ తరం వాడు. మిగిలిన విషయాలు రేపు చెప్పుకుందామండి. అమ్మాయి టెలిగ్రామ్ లో మీకు తెలియని అందరి అన్ని గ్రూపుల్లో ఇంపార్టెంట్ గా ఉన్న వారిని దూడలుగా చేసుకుని ఏ రకంగా క్షీరాన్ని తీసుకున్నారని చెప్పుకున్నాను. ఇంకొకసారి దాన్ని రిపీట్ చేసుకో. ఋషులు ఏం చేసినారు, బృహస్పతిని దూడగా చేసుకుని ఇంద్రియాలనే పాత్రలో వేదమయమైన క్షీరాన్ని తీసుకున్నారు. ఇక్కడ పాత్ర ఎవరు, దూడ, ఈ రెండు బాగా గమనించాలండి. పాత్ర ఏమి, ఇంద్రియాలనే పాత్రలో వేదమయమైన క్షీరాన్ని తీసుకున్నారు. దేవతలు ఏం చేసినారు, ఇంద్రుణ్ణి దూడగా చేసుకుని బంగారు పాత్రలో ఓజో బల వీర్యామృతమైన క్షీరాన్ని తీసుకున్నారు. ఓజో బల
వీర్యామృతమైన క్షీరాన్ని తీసుకున్నారు. దైత్య దానవులంతా ఏం చేస్తున్నారు, గుణవంతుడైన ప్రహ్లాదుడిని దూడగా చేసుకున్నారు. ఇనుప పాత్రలో సురాసవమయమైన క్షీరాన్ని తీసుకున్నారు. అప్సరసలు, గంధర్వులు వీళ్ళు ఏం చేసినారు, విశ్వావసువుని దూడగా చేసుకుని పద్మమయమైన పాత్రలో క్షీరం పిండుకున్నారు. ఏమి క్షీరం పిండుకున్నారు, మాధుర్య సౌందర్యాలతో కూడిన గాంధర్వం అనే క్షీరాన్ని పిండుకున్నారు. అంటే వారికి అవసరమైనది, వారి ప్రాణశక్తి ఏది లేక వారి విభూతి ఏదో అదే వారికి క్షీరం. పితృదేవతలు ఏం చేస్తున్నారు, సూర్యుని దూడగా పెట్టుకుని ఒక అమ్మ పాత్ర అంటారు, అంటే పచ్చి కుండ, దానిలో కవ్యం అనే క్షీరాన్ని పిండుకున్నారు. సిద్ధులు కపిలుణ్ణి దూడగా చేసుకుని ఆకాశ పాత్రలో సంకల్పనా రూపం, అంటే సంకల్పనా రూపమైన అణిమా సిద్ధులను అసిద్ధి అని అణిమా సిద్ధి అనే క్షీరాన్ని పిండుకున్నారు. సిద్ధులు కపిలుణ్ణి దూడగా ఆకాశం అనే పాత్రలో సంకల్పనా రూపమైన అణిమాది సిద్ధి అనే క్షీరాన్ని పిండుకున్నారు. విద్యాధరులు ఏం చేస్తున్నారు, అదే కపిలుణ్ణి దూడగా ఆకాశం అనే పాత్రలో ఖేచరత్వాది విద్యామయమైన క్షీరాన్ని పిండుకున్నారు. అంటే విద్యాధరులకు ఏది శక్తి ఉందో అది పిండుకున్నారు. సిద్ధులకు ఏది శక్తి వారికి, అంటే వారిలో ప్రకటితమయ్యే శక్తి ఏది ఉందో దాన్నే క్షీరంగా అన్నమాట. ఇంకా కిం పురుషులు ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, మయుడు అనే అతన్ని దూడగా చేసుకుని ఆత్మ అనే పాత్రలో మాయ అనే క్షీరాన్ని పిండుకున్నారు. ఏమి మాయ అనే క్షీరము అంటే అంతర్ధానం. ఎప్పుడు కావాలంటే వాళ్ళు అంతర్ధానం కావాలి, ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రత్యక్షమవుతారు. వారు అనుకుంటే ప్రత్యక్షం కావాలి, అనుకున్నప్పుడు అంతర్ధానం కావాలి. ఇట్లాంటి అద్భుతమైన క్షీరాన్ని వాళ్ళు పిండుకున్నారండి కిం పురుషులు. దీన్ని బట్టి వాళ్ళు ఏమేమి చేస్తారని కూడా మనకు అర్థమవుతుందండి. అందుకే దీన్ని ఇంకొకసారి రిపీట్ చేసుకుంటున్నాను. అంటే అన్ని చోట్ల సిద్ధులు అనుకుంటాం, గంధర్వులు అనుకుంటాం, కిం పురుషులు అంటాం, పితృదేవతలు అంటాం. వారి శక్తి ఏమి అని దీనిలో తెలుస్తుంది. కిం పురుషులు ఏం చేస్తున్నారు, మయుడిని దూడగా ఆత్మ పాత్రలో సంకల్ప మాత్ర ప్రభవము, అంతర్ధాన రూపము, అట్లాంటి అద్భుతమైన మాయ అనే క్షీరాన్ని తీసుకున్నారు. ఇంకా యక్షులు, యక్ష రక్షోభూత పిశాచాలు, ఈ మాట మనకు నారాయణ కవచంలో కూడా వచ్చింది. యక్ష రక్షోభూత పిశాచాలు ఏం చేస్తున్నారు, రుద్రుణ్ణి దూడగా కపాలం అనే పాత్రలో రుధిరాస్వరూపమైన క్షీరాన్ని, ఇంకా నాగులు ఏం చేసినారు, తక్షకుణ్ణి దూడగా బిల పాత్రలో, బిలము అంటే గుహలాగా అట్లా ఉండే పాత్రలో విషరూపమైన క్షీరాన్ని, ఇంకా పశువులు ఏం చేసినాయి అంటే ఆబోతును దూడగా పెట్టుకుని అరణ్య పాత్రలో తృణం అనే క్షీరాన్ని, తృణం అంటే గడ్డి అంటారు చూడండి, అట్లాంటిది అనమాట. ఇంకా క్రూర మృగాలు ఏం చేసినాయి, సింహాన్ని దూడగా చేసుకొని స్వకళేబర పాత్రలో మాంసం అనే క్షీరాన్ని పిండుకున్నాయి. పక్షులన్నీ, వాటిల్లో ఎవరు పక్షుల్లో గొప్ప అంటే గరుత్మంతుడు. ఆ గరుత్మంతుని దూడగా చేసుకుని స్వదేహం అనే పాత్రలో కీటకాలు, ఫలాదులు అనే క్షీరాన్ని. ఎంత చక్కగా ఉంది, వాటి ఆహారం అది, వాటిని గరుత్మంతుడి ద్వారా అవి పొందినాయి క్షీరాన్ని. ఇంకా వనస్పతులు ఉన్నాయి, ఇవేం చేసినాయి అంటే వటవృక్షాన్ని దూడగా చేసుకుని మొలక రూపంలో క్షీరాన్ని తీసుకున్నాయట. వనస్పతులు ఏం చేసినాయి, వటవృక్షాన్ని దూడగా చేసుకొని భిన్న రోహ అంటారు, లేక మొలక అంటారు అనమాట, మొలక రూపమైన క్షీరాన్ని పిండుకున్నాయి. పర్వతాలేమో హిమవంతుణ్ణి దూడగా చేసుకొని సానువులనే పాత్రలో నానా ధాతువులని, అన్ని అంటే పర్వతాల నుంచి ఏమేమి వస్తాయో అవన్నిటిని కూడా క్షీరంగా తీసుకున్నాయి. ఇట్లా సమస్త చరాచర ప్రపంచము ఏం చేసింది, వాళ్ళలో ఎవరైతే శ్రేష్ఠులు ఉన్నారో ఆ శ్రేష్ఠుల్ని దూడలుగా వారి యోగ్యతానుసారం ఒక్కొక్క పాత్ర
దానికి ఇంకా చాలా లోపల డీప్ మీనింగ్ ఎక్కువ ఉందండి. ఎందుకు అదే పాత్ర, ఎందుకు అదే శ్రేష్ఠుడిని తీసుకున్నారు అని. వాళ్ళలో శ్రేష్ఠుల్ని దూడలుగా వాళ్ళ శక్తికి అంటే వాళ్ళ యోగ్యతానుసారము తమకు తగిన పాత్రలలో తమకు తగిన క్షీరాన్ని భూమి నుంచి పిండుకున్నారు అని. ఇది కొంచెం ముఖ్యమైన విషయం అండి. అంటే మనము అన్ని చోట్ల ఇవన్నీ చదువుకుంటూ ఉంటాం. సిద్ధులు, గంధర్వులు, కింపురుషులు, యక్షులు, వేరే వేరే కేటగిరీ అంతా. ఎవరు వీరు అంటే వీరంతా ఈ రకంగా అంటే మన సృష్టిలో వీళ్ళందరి పాత్ర కూడా ఉందన్నమాట. ఈ రకంగా అందరూ పిండుకున్నారు. బాగా ఇలా ఇలా చక్కగా భూమిని బాగా పరిపాలించిన పృథురాజు చాలా గొప్పవాడండి. ఎంత గొప్పవాడితను అంటే స్వకర్మణ తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవ అని మనం భగవద్గీతలో ఒకటి చదువుకుంటాం. అంటే భగవంతుని పూజ ఎలా చెయ్యాలి అంటే అనే దానికి ఈయన నిదర్శనం అండి. స్వకర్మణ తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవ అంటే తన ప్రామాణిక ప్రయత్నం, ప్రామాణికం అంటే నిజంగా పారదర్శకమైన తన ప్రయత్నంతో అన్ని సద్గుణాలతో భూమిని బాగా బాగా సమృద్ధి చేసినాడండి. ఎందుకు చేసినాడు? తనకు పేరు రావాలని చేయలే, పరమాత్మ ప్రీతి చెందాలి అని చేసినాడండి. అన్ని పనులు పరమాత్మ ప్రీతి చెందాలి, ఆయనలోనే పరమాత్మని విశేష అంశ ఉంది, అయినా కూడా ఆయన చేసే ప్రతి పని పరమాత్మ ప్రీతి చెందాలని చేసినాడు అనమాట. ఈ పృథు చక్రవర్తి కథ వల్ల మనము ఇదండి అంటే వాళ్ళు అందరము మన కర్తవ్యాలు ఎలా చేయాలి, ఎవరి పని వారు చేయడము ధర్మము. అదే స్వకర్మణ తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవ. ఇతను రాజు కాబట్టి ఇతను చాలా చేయగలిగాడు. మిగిలిన వాళ్ళు ఎవరు ఏ ఫీల్డ్ లో ఉంటే వాళ్ళు వాళ్ళ పనిని ఆ స్వధర్మాన్ని అంత చక్కగా చేయాలటండి. మన పనిని పృథువు భూమికి చేసిన పనితో పోల్చుకోవాలట. చాలా ఎక్కువ చేశాడు కదా, మనం మన పనిని అంత బాగా చేయలేకపోతున్నాం. ఏదో అంటే మనకు జీతం ఇస్తున్నారు కాబట్టి చేస్తున్నాం అన్నట్లు చేస్తూ ఉంటాము, లేదా ఏదో కొంతవరకు చేస్తేనే పై అధికారి ఎంతో తృప్తి పడి ఎంత బాగా పనిచేస్తున్నాడు ఈ ఉద్యోగి అని మిగిలిన అందరికన్నా ఇతని పట్ల కొంచెం ఎక్కువ అభిమానాన్ని పెంచుకుంటారు. మరి పృథు చక్రవర్తి తన స్వధర్మాన్ని ఎంత చక్కగా నిర్వర్తించినాడో ఈయన హిస్టరీలో మనకు తెలుస్తుందండి. ఇది కాక ఇంకా ఏం చేస్తున్నాడు అంటే ఒక బ్రహ్మావర్తం అనే ఒక ప్రదేశం అండి, అది దైవ నిర్మిత క్షేత్రం అనమాట. అది ఆ బ్రహ్మావర్తము ఎందుకు అంత ఇంపార్టెంట్ అయిందంటే స్వయంభూ మను అక్కడ ఎన్నో యజ్ఞాలు చేస్తున్నాడండి. మాటి మాటికి స్వయంభూ మను గురించి వస్తుంది, మనం మర్చిపోకూడదు. అక్కడ సరస్వతి నది ప్రవహిస్తూ ఉంటుంది అనమాట. అక్కడ పృథు మహారాజు 100 అశ్వమేధ యాగాలు చేయాలనుకున్నాడండి. అట్లాంటి దీక్ష పూని చేస్తూ ఉన్నాడు. 99 యాగాలు చేశాడండి ఆయన. అంటే ఆయన లెక్కలో 99 యాగాలు చేయడం మాత్రమే ఉంది, కానీ ఈయన ఏం సంకల్పించినాడు? 100 చెయ్యాలని అనుకున్నాడు. సరే మొదలు పెట్టినాడు. అందరూ దేవతలు వచ్చి వాళ్ళ వాళ్ళ ఆవిర్భాగాన్ని తీసుకుని వెళ్ళేవారటండి. అదంతా జనాలు కూడా చూసారట, ఆయన ప్రజలు వాళ్ళంతా పాల్గొంటూ ఉన్నారు. ఆ పాల్గొనేటప్పుడు అగ్నిలో కాకుండా వారు వచ్చి వారి చేతితో వారి వారి ఆవిర్భాగాన్ని స్వీకరించడం అక్కడున్న అందరూ చూస్తున్నారట. అట్లాంటి సమయం అనమాట. ఇంకా ఎవరెవరు ఉంటారు ఎంతో పాటు అంటే సిద్ధులు. ఇప్పుడు మనం ఎవరెవరైతే చెప్పుకున్నామో ఈ సిద్ధులు, విద్యాధరులు, దైత్యులు, దానవులు, యక్షులు వీళ్ళందరూ కూడా, ఇంకా శ్రీహరి పార్షదులైన వాళ్ళు కపిలుడు, నారదుడు, దత్తాత్రేయుడు, సనకాది యోగీశ్వరులు, ఇంతమంది కూడా అంటే భాగవతోత్తములు అందరూ ఈ పృథువు చేసే యాగాన్ని చూసేకి వచ్చేవారట. అలా చేశారు. ఇట్లా ఉన్నప్పుడు ఇంద్రుడు ఒకసారి ఆ యాగాశ్వాన్ని అపహరిస్తాడు. అపహరిస్తే దాన్ని తీసుకురమ్మని తన కుమారుణ్ణి పంపిస్తాడు. వెళ్ళి తీసుకొని వస్తాడు. ఎవరు? పృథువు యొక్క కుమారుడు ఇంద్రుణ్ణి ఓడించి ఆ యాగాశ్వాన్ని తీసుకుని వస్తాడు. ఇంకొకసారి మళ్ళీ వెళ్తాడు. ఇంకొకసారి మరి యాగం చేస్తుంటే నెక్స్ట్ అశ్వమేధ యాగంలో కూడా అలా ఇంద్రుడు మళ్ళీ తీసుకొని వస్తాడు అనమాట.
అంటే 2-3 సార్లు ఇట్లాగనే యాగాశ్వాన్ని దొంగలిస్తాడు. పృథు చక్రవర్తి యొక్క కుమారుడు వెళ్ళి తను తీసుకొని వస్తాడు. అప్పుడు ఈయన ఏం చేస్తాడంటే కొన్ని రూపాలు ధరిస్తాడట ఇంద్రుడు. ఇట్లా యాగాశ్వాన్ని తీసుకుని వెళ్ళడము, పృథువు యొక్క కొడుకు వెంబడించినప్పుడు ఏ రూపంతో అయితే యాగాశ్వాన్ని తీసుకోబోతున్నాడో ఆ రూపాన్ని వదిలిపెట్టి యాగాశ్వాన్ని కూడా వదిలిపెట్టి అంతర్ధానం అయ్యేవాడట. ఎవరు? ఇంద్రుడు. అట్లా అంతర్ధానం అయినప్పుడు ఒక్కొక్క రూపం బయటకు వచ్చిందండి. అవన్నీ కూడా ఏమి రూపాలు అంటే భాగవతం చెప్తుంది పాఖండ రూపాలు అని చెప్తారండి. అవన్నీ ఆయన వదిలిపెట్టిన రూపాలన్నీ పాఖండ రూపాలు. ఎట్లా ఉన్నాయి అవన్నీ అంటే పాపమయమైన రూపాలను వదిలిపెట్టాడండి. ఏమవి? ఎట్లా ఉన్నాయి అవి అంటే 2 సార్లు పృథు చక్రవర్తికి యజ్ఞాశ్వాన్ని దొంగలించడం కోసం ధరించి విడిచిపెట్టిన అమంగళమైన మాయా రూపాలటవి. దాన్ని ఎవరు పట్టుకున్నారో అంటే మనం పట్టుకున్నామట. మూర్ఖులైన మానవులు ఆ పాఖండ రూపాలని మనము అడాప్ట్ చేసుకున్నామట. పాఖండ అంటారు, పాషండ అని కూడా అంటారు. అవి దిశమూలలతో తిరిగే జైనులు లాంటివి, కావి గుడ్డలు ధరించే బౌద్ధ రూపాలు, తర్వాత కాపాలిక రూపాలు, ఇవన్నీ అవి అని భాగవతం చెప్తుందండి. దాని అంతరార్థం ఇంకా లోపలేదో ఉంటుంది. పూర్తిగా మనకు తెలియని విషయం గురించి ఎక్కువ చెప్పకూడదు. కానీ దానిలో ఏం చెప్తుంది అంటే అవన్నీ అమంగళకరమైన రూపాలు, వాటిని ధరించినారు అని భాగవతం చెప్తుంది. మాయా రూపాలను వదిలిపెట్టినాడు. మనుషులు ఆ మాయా రూపాలని గ్రహించినారు. మూర్ఖులైన మానవులు ఆ రూపాలన్నీ గ్రహించినారు. ఎప్పుడైతే పృథువు యొక్క కుమారుడు వెళ్ళి ఇంద్రుణ్ణి వెంటాడి తీసుకొచ్చినాడో అతనికి అట్లా చేసినందువల్ల అతనికి ఒక మంచి పేరు వచ్చిందండి, విజితాశ్వుడు అని. అంటే జయించి వచ్చినాడు అని. పృథు చక్రవర్తి యొక్క అద్భుతమైన ఈ చర్యకు, అతని పరాక్రమానికి అతనికి విజితాశ్వుడు అని పేరు పెట్టినారనమాట. ఇంకా 3వసారి ఇంద్రుడిని సంహరించాలనుకున్నారు. తిరిగి మళ్ళీ అలా చేస్తే అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమయ్యి అక్కడ చెప్తారు, నీలోనూ ఆయన అంశ ఎక్కువగా ఉంది, అతని యందు కూడా భగవంతుని విభూతి ఎక్కువగా ఉంది. మీరిద్దరూ శ్రీహరి యొక్క అంశ వల్ల పుట్టిన వారే, మీరు గొడవ పడకూడదు. నీవు 99 యాగాలు చేసినావు, పరమాత్మని దర్శించాలనుకుంటున్నావు, కాబట్టి నీవు ఇంతనే చాలు. 100 యాగాలు చేస్తే శతకృత్ అంటారండి. అంటే ఇంద్ర పదవికి అర్హత లభిస్తుంది అనమాట. నీవు ఇక్కడితో స్టాప్ చేయి అని బ్రహ్మ చేసిన ఉపదేశాన్ని వింటారనమాట. మీరిద్దరు పరమాత్మ యొక్క అంశలే. పరమాత్మ సర్వత్రా వ్యాపించి ఉన్నవాడే, కానీ కొన్ని చోట్ల విశేషంగా కనిపిస్తాడు. నీ శరీరము, ఇంద్రుడి శరీరము, ఇవి 2 కూడా అట్లాంటి విశేషమైన సన్నిధానం ఉన్నవి, కాబట్టి మీ ఇద్దరిలో భేదం లేదు అని మంచి ఉపదేశం చేస్తాడండి బ్రహ్మ. మరి ఎందుకు ఇంద్రుడు ఇట్లా చేస్తాడు అంటే అది కూడా చెప్తాడు ఆయన. ఎవరైతే భూమి మీద మంచిగా ధర్మాచరణ చేస్తారో ఆ ధర్మాచరణ చూసి పరీక్షించి దానికి తగిన ఫలితము రికమెండ్ చేస్తాడు ఇంద్రుడు. అది అతని పని. మనం అన్ని చోట్ల ఇంద్రుడు వచ్చినాడు, మధ్యలో డిస్టర్బ్ చేశాడు, అప్సరసలను పంపించినాడు అని చెప్పుకుంటూ ఉంటాం. దానికి కారణం ఇక్కడ తెలుస్తుందండి. చాలా విషయాలకు భాగవతంలో ఇక్కడ కొంచెమే ప్రస్తావించింటారు. దీని గురించి ఇంకొక పురాణంలో ఎక్కువ చెప్పింటారు అన్నమాట. ఎవరైతే భూమి మీద మంచిగా ధర్మాచరణ చేస్తారో వారి యొక్క ధర్మాచరణాన్ని పరీక్ష చేయడం కూడా ఇంద్రుడి డ్యూటీ అనమాట. అది పరీక్షించి వారికి ఎంత ఫలం ఇవ్వాలో దాన్ని రికమెండ్ చేస్తాడటండి. కాబట్టి అట్లాంటి అతని మీద కోపం వద్దని బ్రహ్మదేవుడు నచ్చ చెప్తాడు. బ్రహ్మదేవుడు చెప్పిన ఉపదేశాన్ని ఈయన ఒప్పుకుంటాడండి. నమస్కరించి ఇంద్రుణ్ణి ఆలింగనం చేసుకుంటాడంటే నాకు కోపం లేదని చెప్పడానికి. తర్వాత మంచిగా చక్కగా జీవనం గడుపుతాడు. ఎట్లా గడుపుతాడు? తర్వాత తన పిల్లలకి రాజ్యం అంతా ఇచ్చి ఆయన వెళ్ళిపోతాడండి. బ్రహ్మ ఏదైతే ఈ అశ్వమేధ యాగాలు చేసినప్పుడు చేసిన ఉపదేశం ఉందో దాన్ని ఇంకా బాగా ఆయన మననం చేసుకుంటాడు.
ఆయనకి ఏమర్థం అవుతుంది బ్రహ్మ చెప్పిండేది అంటే, చైతన్య రూపంలో ఉండే జీవుడికి శరీరంతో సంబంధం లేదు అనే మాట ఆయన మనసులో ఎక్కువ కూర్చుంటుంది. ఋతు చక్రవర్తి మనసులో. అంటే పరమాత్మ దిగి వచ్చి ఒక శరీరంలోకి ప్రవేశించిన ఆ శరీరంతో పరమాత్మకు సంబంధం ఉండదు. అది ఆయన మనసుకి ఎక్కువ బ్రహ్మ ఉపదేశంగా గుర్తిస్తుంది. దీన్ని శరీర వ్యతిరిక్తాత్మ బోధ అని చెప్తుంది భగవత్. శరీర వ్యతిరిక్తాత్మ బోధ అనేది చెప్తుంది. దాన్ని ఎక్కువ సాధన చేస్తాడు, మనసులోనే పెట్టుకుంటాడు అన్నమాట. పెట్టుకుని ఆయన తన రాజ్యం అంతా పిల్లలకు అప్పగించి తపస్సుకని వెళ్తాడండి, భార్యతో కూడి, అర్చీదేవితో కూడి. ఆమె ఎంతటి సుకుమారురాలు అంటే లక్ష్మీ స్వరూపురాలన్నమాట. ఈయన తపస్సుకు వెళ్తాడు కదా, ఈయన తపస్సు చేసుకుంటూ ఉంటే ఈమె అతనితో పాటు వెళ్తుంది. ఈయన చాలా చాలా కష్టపడతాడండి. ధ్రువుడు ఎట్లా తపస్సు చేస్తాడో ఆ రకంగా తపస్సు చేస్తాడు. అన్నిటికీ ఆమె కూడా సహకరిస్తుంది. ఈయన ఎట్లా తపస్సు చేస్తాడో అంత చక్కగా ఆమె సహకరిస్తుంది. అక్కడ పరమాత్మ ప్రత్యక్షమవుతాడండి ఆయనకు. ఎక్కడ యజ్ఞంలో కూడా, ఈ అశ్వమేధ యాగంలో కూడా పరమాత్మ ప్రత్యక్షమవుతాడు పృథు చక్రవర్తికి. అట్లా దర్శించిన వాడనమాట. బ్రహ్మ ఉపదేశాన్ని, పరమాత్మ దర్శనాన్ని, ఈ రెండిటిని మనసులో అనుసంధానం చేస్తూ చక్కగా తపస్సు చేస్తాడనమాట. చేసి అంటే 99 అశ్వమేధ యాగాలు చేసినా కూడా అవి దానివల్ల తనకేదో పదవి రావాలి అని చేయలేదండి. స్వామి ప్రీతి చెందాలని చేశాడు. ఎప్పుడైతే బ్రహ్మ వద్దన్నాడో అది కూడా ఒప్పుకున్నాడు ఆయన. 99 చేసి ఇంకొకటి చేయకపోతే నాకు సెంచురీ లేదని బాధపడలేదన్నమాట. అట్లాంటి గొప్ప విభూతి కలవాడు పృథు చక్రవర్తి. తన భుజబల పరాక్రమంతో రాజ్యాన్ని చక్కబరిచినాడు, సుఖశాంతులు ఇచ్చినాడు, భోగభాగ్యాలు అన్ని ప్రజలకు అన్ని ఇచ్చినాడు. అట్ ది సేమ్ టైం వాళ్ళని లేజీగా చేయలేదు. ఇది అతని యొక్క గొప్పతనం. అంటే లేజీ కానివ్వలేదు, వాళ్ళందరూ కూడా పని చేసేటట్టు తయారు చేస్తున్నాడు. తర్వాత ఇతన్ని చూసి ప్రజలు అంటున్నారట, వేణుని చూసిన వాళ్లే కదా వాళ్ళు, అంటే ఇతని తండ్రిని చూసిన వాళ్లే. తండ్రికి మంచి పేరు ఎట్లా వస్తుంది అంటే ఇట్లా సుపుత్రుడి నుంచి వస్తుందని, పుణ్యలోకాలు ఇట్లాంటి పుత్రుడి ద్వారా వస్తుందని ఆ ప్రజలంతా అనుకునేవారట. అంటే వేణుడి దురాగతాలు చూసినారు కదా, అతన్ని బాగా తిట్టుకున్నారు. అతని శరీరం నుంచి ఆవిర్భవించిన వాడు పృథు చక్రవర్తి కదా. పుత్రుడు చేసిన పుణ్య కార్యాల వల్ల తండ్రికి పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని చెప్పేది విన్నాము. అట్లాంటి శృతి వాక్యం అది, దానికి నిదర్శనము పృథు చక్రవర్తి అని అనిపించిందట. అంటే వేణుడు బ్రాహ్మణుల కోపానికి, హుంకారానికి హతుడైపోయినాడు కదా. అయినా కూడా పృథువు చేసిన మంచి పుణ్యకార్యాల వల్ల అతను నరకం నుంచి బయటపడి ఉంటాడు అని అక్కడ ప్రజలంతా అనుకున్నారట. అట్లా ఇంకా ఏం జరిగింది, ఇతను ఇట్లా అశ్వమేధ యాగాలు ఎన్నో చేశాడు కదా. ఒకానొక సందర్భంలో సనకాది ఋషులు వస్తారండి ఆ అశ్వమేధ యాగానికి. ఎట్లా ఉన్నారు వాళ్ళు అంటే దివ్య తేజస్సుతో వచ్చినారట. వస్తే వారిని మంచిగా సత్కరించినాడు. సత్కరించి భక్తిపూర్వకంగా వాళ్ళ పాద తీర్థాన్ని సేవించినాడట. తన శిరస్సు పైన చల్లుకున్నాడు. వాళ్ళను ఒక ప్రశ్న అడుగుతాడండి. మీరు చాలా అంటే పుణ్యాత్ములు, మహాయోగులకు కూడా మీలాంటి మహానుభావుల దర్శనం లభించదు. ఈరోజు నా ప్రజలు, నా యొక్క భాగ్యము మీరు కనిపించినారు. మిమ్మల్ని క్షేమమా అని అడగను, ఎందుకంటే మీరు ఎప్పుడూ క్షేమమే. కానీ గృహస్థులు, మిగిలిన ప్రజలు ఏమి చేస్తే సుఖ సంతోషాలు పొందుతారు, ఏమి చేస్తే ఎక్కువ భక్తి లభిస్తుంది, ఆ విషయం చెప్పండి అని అడుగుతారు. అంటే జీవుల శ్రేయస్సు ఎట్లా కలుగుతుంది అని చెప్పి మంచి ప్రశ్న వేస్తాడనమాట. సంసారం అనే ఊబిలో చిక్కుకొని పోతున్నాం మేమందరూ కూడా, మాకు బయటపడడానికి ఉపాయం చెప్పండి అని పృథు చక్రవర్తి సనక సనందాదులతో అడుగుతాడు. ఆయన అడిగిన ప్రశ్నకు వాళ్ళకు చాలా చాలా సంతోషం వేస్తుంది. అంటే ఇట్లాంటి ప్రశ్న అడగాలి అంటే నీలాంటి వాడే అడుగుతాడు. సత్పురుషుల స్వభావం ఇది. అంటే నేను బాగుండాలి, నాకు ఇంకేం కావాలి అని అడగకుండా ఏం చేస్తే మంచి జరుగుతుంది అందరికీ అని అడుగుతూ ఉన్నారు. అట్లాంటి సాధు పురుషుల సమాగమం అనేదే ఫస్ట్ ముఖ్యమని వాళ్ళు చెప్తున్నారు.
నీ ప్రజలంతా అదృష్టవంతులు, నీలాంటి మంచి రాజు దగ్గర ఉన్నారు వాళ్ళు. ఫస్ట్ ఏం చేయాలి మనము కపిలోపదేశంలో కూడా నేర్చుకున్నాం. ఏం చేయాలని కపిలుడు చెప్తాడు తల్లికి అంటే, నువ్వు మంచి సత్పురుషులతో ఉండు, అంటే ఒక సత్సంగులో మంచి సత్సంగులో ఉండు, వాళ్ళు చెప్పే మంచి మాటలు వింటూ ఉండు, వాళ్ళే నిన్ను ముందుకు లాక్కెళ్తారు. అట్లా పృథు చక్రవర్తిని వాళ్ళు అడిగిన ప్రశ్నకు చాలా సంతోషపడతారనమాట. శాస్త్రాలేమో జీవుని శ్రేయస్సు గురించి బాగా చెప్తున్నాయి, కానీ మనిషి ఏం చేస్తున్నాడు, ఈ జంజాటంలో పడి ఇక్కడిక్కడే తిరుగుతూ ఉన్నాడు. మానవుల శ్రేయస్సు ఎక్కడుంది అని శాస్త్రం బాగా చెప్తోంది. లోక కళ్యాణకారకమైన పనులు చేయాలి. మరి కామన్ మనిషి ఏం చేయొచ్చు అంటే, గురువుల పట్ల శాస్త్రవచనం పట్ల విశ్వాసం ఉండాలంట. సాశ్రద్ధయా భగవద్ధర్మచర్యయా జిజ్ఞాసయా ఆధ్యాత్మిక యోగ నిష్ఠయా యోగేశ్వరోపాసనయాచ నిత్యం పుణ్యశ్రవ కథయా పుణ్యయాచ అని. ఇది చాలా మంచి శ్లోకం అడతండి. అంటే సనత్ కుమారులు పృథు చక్రవర్తికి ఆయన ప్రజలకు చెప్పిన మంచి విషయం అండి. మనమందరం కూడా దీన్ని, అంటే కొన్ని పెద్ద పెద్ద కష్టమైన విషయాలు ఉన్నాయి, అవి ఫాలో కాలేకపోయినా ఇవి కొన్ని ఫాలో కావచ్చని నాకు అనిపిస్తుంది. సాశ్రద్ధయా భగవద్ధర్మచర్యయా జిజ్ఞాసయా ఆధ్యాత్మిక యోగ నిష్ఠయా యోగేశ్వరోపాసనయాచ నిత్యం పుణ్యశ్రవ కథయా పుణ్యయాచ. అర్థేంద్రియా రామ సగోష్ఠ్య తృష్ణయా తత్సమ్మతా నామ పరిగ్రహేణ చ వివిక్త రుచ్యా పరితోష ఆత్మన్ వినా హరేర్గుణ పీయూష పానాత్ అని. ఏం చేయాలి అని అడుగుతున్నావు. సాధకుడైన వాడు ఏం చేయాలి అంటే, గురువు పట్ల శాస్త్రం ఏం చెప్పిందో ఆ మాట పట్ల మంచి విశ్వాసంతో ఉండాలి. భాగవత ధర్మాచరణ చెయ్యాలి. భగవత్ తత్వం తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ వాళ్ళలో ఉండాలి. వీళ్ళు ఇక్కడెక్కడ కూడా సంపాదన గురించి చెప్పలేదండి, లేకపోతే కులము గురించి చెప్పలేదు, వర్ణం గురించి చెప్పలేదు. సాధకుడు అంటున్నారు, అంటే అందరము సాధకులే. ఆధ్యాత్మికం అంటే నథింగ్ బట్ పరమాత్మ. అంటే ఆధ్యాత్మికం అన్నా జ్ఞానయోగం అన్నా వాటి పట్ల నిష్ఠ ఉండాలి. యోగేశ్వరుడైన శ్రీహరిని ఉపాసించాలి. ఆయన యొక్క పుణ్య కథలను ఎప్పుడు వింటూ ఉండాలి. ధనము పట్ల, ఇంద్రియ భోగముల పట్ల ఆసక్తిని తగ్గించుకోవాలి. వద్దని చెప్పలేదండి, వాటి పట్ల తగ్గించుకో. విపరీతమైన ఆసక్తి ఉండకూడదు. అంటే ఎక్కువ సుఖం కావాలని వెంపర్లాడుతూ ఎక్కువ సంపాదించి పోగు చేయాలనకుండా ఇలా ఉండాలి. అంటే సుఖం ఇచ్చే వస్తువుల పట్ల ఎక్కువ ఆసక్తి కలిగి ఉండకూడదు. భగవంతుడి కథ ఎప్పుడు వింటూ ఉండాలి. వింటూ భగవద్ధ్యానము లోపల ఆత్మానందాన్ని అనుభవించాలి. ఇట్లా నిరంతరము చేస్తే వాళ్ళు ఈ సంసార చక్రం నుంచి తప్పించుకుంటారని పృథు చక్రవర్తికి మిగిలిన ప్రజలందరికీ ఆ సనత్ కుమారులు ఉపదేశిస్తారండి. ఇవన్నీ కూడా ఆయన పీరియడ్ లో జరిగినాయి. తర్వాత ఆయన తపస్సుకు వెళ్తాడు. పృథువు కూడా చాలా సార్లు వాళ్ళ ప్రజలకు మంచి విషయాలు చెప్పినాడండి. భాగవతం మొత్తం మీద నిలుచుకుని ఎవరు ఉపదేశం చేశారంటే పృథు చక్రవర్తి అండి. అంటే ఇంకా చాలా మంది రాజులు వస్తారు, మనం వృషభ చక్రవర్తి వస్తాడు, ఇంకా వేరే వాళ్ళు వస్తారు. అంటే తన ప్రజలకు మంచి మాట చెప్తున్నాడు అంటాం కదా, నిల్చుకునే చెప్పాడండి. అంటే కూర్చొని చెప్తే దాని ఇంపార్టెన్స్ తగ్గినట్టు అనిపిస్తుందేమో. భాగవతం మొత్తం మీద నిలుచుకుని చెప్పిన వాళ్ళు ఎవరు అంటే పృథు చక్రవర్తి. ప్రజలను ఉద్దేశించి ఉపన్యాసం చేసిన వాడు. మరి ఏం చెప్పినాడు ఆ ఉపన్యాసంలో ఎక్కువ అంటే, బ్రాహ్మణ సేవ చేయమని చెప్పాడండి. వీళ్ళను ఈ ప్రత్యక్షమైన వాళ్ళు ఎవరు అంటే సన చతుష్టయము అంటారు. సనక సనందాదులు అన్నాం కదా, సన చతుష్టయం అంటారు. ఇక్కడ 2 పాయింట్లు గుర్తుపెట్టుకోవాలంటే, మనము ధ్రువుడి కథ తెలుసుకున్నాం, పృథువు కథ తెలుసుకున్నాం. నోట్ చేసుకోండి మీరు. భగవద్భక్తులు వచ్చేటప్పుడు వాళ్ళకి ఏ రకంగా భగవద్ దర్శనం అవుతుంది. పృథువుకి భగవద్ దర్శనం అయింది, ధ్రువుడికి భగవద్ దర్శనం అయిందండి. పృథువుకు భగవద్ దర్శనం అయిన తర్వాత భాగవతుల దర్శనం అయింది. పృథు చక్రవర్తికి ఫస్ట్ భగవద్ దర్శనం అయింది. భగవద్ దర్శనం అయ్యి, నీవు 99 చేసినావు చాలు, నేను ప్రీతి చెందినాను, నీకు మున్ముందు సనకాది ఋషులు వచ్చి నీకు ఉపదేశం చేస్తారు అని చెప్పి భగవంతుడు అంతర్ధానం అవుతాడండి. అది పృథువు కథ. ధ్రువుడికి భాగవతుని దర్శనం అయిన తర్వాత భగవంతుని దర్శనం అయిందండి. ఎవరు భాగవతుడు? నారదుడు. నారదుని దర్శనం అయిన తర్వాత
భగవంతుని దర్శనమే. ఇట్లా మనము ఒక్కొక్కరి చరిత్రను కొంచెం మనసులో ఆలోచన మొదలు పెడితే నీట్ గా అవన్నీ ఒక దగ్గర కూర్చుంటాయండి. మనం అంటే ఒక దర్శనం కావాలంటే మరి పృథువుకి ఎందుకు మొదట భగవద్ దర్శనం అయిందంటే భగవద్ విభూతి అధికంగా ఉన్నవాడు ఫస్ట్ భగవద్ దర్శనమై ఆయన చెప్పిన మేరకు సనకాది ఋషులు వచ్చి ఆయనకు ఉపదేశం చేసినారు. ఇట్లా దాన్ని తీసుకోవాలి ఆ కథను. ధ్రువుడి కథకు వచ్చేటప్పటికి ఫస్ట్ భాగవతుని దర్శనం అంటే నారదుడు దర్శనమిచ్చి మంత్రాన్ని ఉపదేశించి ఎట్లా చెయ్యాలో చెప్పి వెళ్తే ఆ తర్వాత భగవంతుని దర్శనమైందండి. అంటే ఇప్పుడు శోధన చెయ్యాలి అంటే మనం మనసులో ఇట్లా కొన్ని పాయింట్స్ రాసుకుంటే మన మనసు ముందుకు పోతుందండి. అంటే ఎట్లా ఊరికి ఏదో కథలాగా వినకుండా ఇంకొంచెం మనం ముందుకు పోవచ్చు. అంటే శోధన విధానము ఇన్ భాగవతం అంటారు దీన్ని. ఒక్కొక్కరి గురించి మనం అట్లా అట్లా టచ్ చేస్తూ పోయినాం అనుకోండి, ఏది మొదట జరిగింది, ఏది తర్వాత జరిగింది, తర్వాత వీళ్ళు ఎట్లాంటి మూర్తిని ఉపాసించినారు, ఎట్లాంటి మూర్తి దర్శనం ఇచ్చినాడు, వారి ఉపాసన ఏది ఉందో అట్లనే వచ్చిందండి అంతా కూడా. ఇట్లా చేయవచ్చు. ఇంకా ఈయన ఆఖరికి తపస్సుకు వెళ్ళినాడు. ఎంత తపస్సు చేసినాడు అంటే ధ్రువుడి లాగానే చేసినాడండి. వేసవిలో పంచాగ్ని మధ్యలో తపస్సు చేసినాడు. అంత గొప్ప రాజు శరీరాన్ని అసలు లెక్క చేయలేదట. వానలో వర్షాకాలంలో జడివానలో తడుస్తూ తపస్సు చేసినాడు. శిశిర ఋతువులో జలములో కంఠం లోతు వరకు దిగి అందులో తపస్సు చేసినాడటండి. కటిక నేలపైన పడుకునేవాడు. అన్ని అంటే వాంగ్ మనస్సుల సంయమాన్ని పాటించినాడు. ఆ కృష్ణ పరమాత్మను త్రికరణ శుద్ధిగా ఆరాధిస్తూ తపస్సు చేసినాడండి. ఆఖరికి ఆయన తపస్సు పరిపక్వత చెందింది. ఆయన తన శరీరాన్ని వదిలిపెట్టాడు. ఆ శరీరం వదిలిపెట్టిన విధానం కూడా భాగవతం చక్కగా చెప్తుందండి. అంటే బ్రహ్మభావంలో స్థితుడే ఉండేటప్పుడు శరీరాన్ని వదిలినాడు. ఆ శరీరాన్ని ఎట్లా వదిలినాడు అంటే ఈ సహస్రార చక్రము, ఆజ్ఞా చక్రము, విశుద్ధ చక్రము, స్వాదిష్టాన చక్రము, వీటన్నిటి గురించి రాస్తుందండి. అంటే పృథువు ఏం చేస్తున్నాడు, ఇంద్రియాలన్నీ మహా ఆకాశం నందు, శరీరంలో ఉండే రక్తము ఇట్లాంటి ద్రవ పదార్థాలను జలతత్వంలో, శరీర నిర్మాణానికి కారణమైన పంచభూతాలను మహాపంచభూతాలలో కలిపినాడటండి. అంటే తత్వాలు పుట్టిన క్రమానికి విరుద్ధంగా పృథ్వీని జలములో, జలాన్ని అగ్నిలో, అగ్నిని వాయువులో, వాయువుని ఆకాశంలో విలీనం చేసినాడు అని చెప్తుంది అనమాట. ఇవన్నీ చేసేసి ఆయన ఆ లింగ శరీరాన్ని వదిలిపెట్టినాడంట. ఈ అర్చీదేవి గురించి చెప్పాను. చాలా సుకుమారి. ఆమె నేల తాకితే అంటే ఆమె పాదం నేలను తాకితే కందిపోతుందటండి. అంతటి సుకుమారి అయిన స్త్రీమూర్తి కూడా ఈయన వెంట వచ్చి ఈయనకు సేవ చేస్తూ ఉంది. ఎప్పుడైతే ఈయన తన శరీరాన్ని వదిలిపెట్టినాడో ఈమె ఏం చేస్తుంది అంటే ఒక సరోవర జలంలో, అక్కడున్న సరోవర జలంలో స్నానం చేసి ఒక చితి ఏర్పాటు చేసి ఆమె ఫస్ట్ ఆ జలాలలో భర్తకు జలాంజలి వదిలిందటండి. తర్వాత ఆమె పాదాలను స్మరిస్తూ, భర్త పాదాలను స్మరిస్తూ ఆ చితికి ప్రదక్షిణ చేసి అగ్ని ప్రవేశం చేసిందట. దేవతలంతా ఆమె యొక్క సౌందర్యము, ఆమె చేసిన ఆ పతి సేవను చూసి ఆశ్చర్యపడ్డారట. పృథువుకి ఎలా అయితే గొప్ప వైకుంఠాన్ని ఆయన పొందినాడో అర్చీదేవి కూడా పొందిందట. ఆత్మజ్ఞానంలో శ్రేష్ఠుడెవరు అంటే పృథు మహారాజు. ఆయన వైకుంఠాన్ని పొందినాడు. ఈమె మహారాణి అయిన అర్చీదేవి కూడా తన భర్త పొందిన లోకాలనే పొందింది అని చెప్తారు. ఇది ఎందుకు ఎక్కువ అంటే మనం కొంచెం ఎక్కువ టైం తీసుకున్నాం పృథువు గురించి. ఇంకా మీ దగ్గర భాగవత పుస్తకం ఉంటే కొంచెం చదవండి, లేక ఇంకా ఎక్కడైనా ఈ మెటీరియల్ ఉన్నా చదవండి. ధ్రువుడి కథ, పృథు చక్రవర్తి కథ చాలా చాలా ముఖ్యమైనవి, చదవండి. ఇది చదివితేనట ఏమవుతుంది అంటే యుద్ధానికి వెళ్ళేవాడు చదివితే ఆ యుద్ధంలో అంటే పృథు చక్రవర్తిని స్మరించి ఆయన యొక్క కథను విన్నవాడు ఆ యుద్ధంలో విజయం పొందుతాడట. ఇంకా అందరూ అన్ని సమయాల్లో వినొచ్చట. సంతానం లేని వారు వింటే మంచి ఉత్తమ సంతానం కలుగుతుందట. ఎవరైనా కీర్తి కాంక్ష ఉన్న వాళ్ళు చదివితే వాళ్ళకు కావలసిన కీర్తి లభిస్తుందట. అన్ని రకాలుగా ఇది ఈ పృథు చక్రవర్తి యొక్క కథ ఆయురారోగ్యాన్ని ఇస్తుంది, కలియుగంలో దోషాలని హరిస్తుంది. అన్నిటికీ దీన్ని మందుగా చెప్పినారండి. భక్తి కావాలి ఎవరికైనా పృథు చక్రవర్తి కథ చదవాలట. మంచి కీర్తి కావాలి, చెయ్యాలట.
ప్రతిరోజు ఈ పృథు చక్రవర్తి యొక్క పుణ్య చరితను నిష్కామ భావంతో వినాలట. అంటే ఇప్పుడు ఇవేవి నాకొద్దు, పరమాత్మ ప్రీతి చాలు అని వింటే అది లభిస్తుందట. అట్లాంటి గొప్ప విషయము ఈ పృథు చక్రవర్తి విషయం అంట.